కాంగ్రెస్ పార్టీలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వరుసపెట్టి ఆయన కంటిన్యూగా ఆరోపణలు చేస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే పేరు పెట్టకపోయినా పార్టీలోని ముఖ్య నేతలు ఎవరైతే రేవంత్ రెడ్డి కావచ్చు, అటు పార్టీ లీడర్ నడిపించే అటు మీనాక్షి నటరాజన్ కావచ్చు, మహేష్ గౌడ్ కావచ్చు, డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్లీ వాళ్ళని టార్గెట్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. అయితే నిన్న మాట్లాడిన మాటలతో పాటు ఇవాళ కూడా మరోసారి ఆయన సంచలన ఆరోపణలు చేసిండు. నిజంగానే ఆయన చేసిన వ్యాఖ్యలు నిజమని చెప్పేసి చెప్పుకోండి. అయితే ఇలాంటి ఆరోపణలపై అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏదైతే మాట్లాడిండో ఆ మాటలపై ఇటు పీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా రియాక్ట్ అయ్యాడు. అంటే ఆయన మాటలను మేము సీరియస్గా తీసుకుంటున్నాం, ఆయన వ్యాఖ్యలను మేము పరిగణలోకి తీసుకుంటున్నాం, ఆయనపై పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం, ఈ అంశంపై హైకమాండ్తో చర్చిస్తాం అని చెప్పేసి పీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల తర్వాత ఆయన స్పందించాడు. అయితే నిజంగానే కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకునే దమ్ముందా అనేది ఇప్పుడు ఒక చర్చగా మారింది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి ఏదో చిన్న కార్యకర్త కాదు, ఆయనకు చాలా క్యాడర్ ఉంది, కొన్ని జిల్లాలలో ఆయన ప్రభావం ఉంది, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఒక కీలక నేతగా ఎదిగాడు. ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఒకసారి బీజేపీ పార్టీకి పోయి వెనక్కి వచ్చినా కూడా ఆయన ఎక్కడ కూడా ఆయన ప్రభావం తగ్గలేదు, ఆయన క్యాడర్ తగ్గలేదు. కొన్ని జిల్లాల్లో, ఒక ఆయన నియోజకవర్గమే కాదు, కొన్ని జిల్లాల్లో ఆయన ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి రాజగోపాల్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుందా, ఆ దమ్ము ఆ పార్టీకి ఉందా అంటే స్పష్టంగా లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి ఇది మొదటిసారి కాదు ఈ వ్యాఖ్యలు చేయడం. ఇప్పటికే చాలాసార్లు కూడా తీవ్రమైన ఆరోపణలు చేసిండు, డైరెక్ట్గా ప్రభుత్వంపైనే చేసిండు. ఆయన అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేనే డైరెక్ట్గా పార్టీని ప్రశ్నించిండు. గతంలో ఈ రాష్ట్రంలో పెట్టుబడిదారులు అంతా ఆంధ్ర వాళ్ళే పెట్టుబడిదారులు అయిపోయారు, ఒక 20 మంది రాష్ట్రాన్ని దోచుకుంటారని కూడా చెప్పిండు. సమయం వచ్చినప్పుడు వాళ్ళ విషయాలన్నీ బయట పెడతా, ఆధారాలు బయట పెడతా అన్నాడు. అంతేకాదు, అసలు ఇక్కడ ఉన్నది రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీనా తెలియట్లేదు, టీడీపీ కాంగ్రెస్ పార్టీనా కూడా తెలియట్లేదు అని చెప్పేసి కూడా గతంలో కూడా ఆయన సంచలన ఆరోపణ చేసిండు. కానీ అప్పుడు కూడా ఆయనపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వెనకడిగేసిందని చెప్పుకోవాలి. ఇప్పుడు కొంత గ్యాప్ తర్వాత వరుసగా 2 రోజుల నుంచి కూడా ఆయన రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అటు ప్రభుత్వం పైన, పార్టీ కన్నా ప్రభుత్వం పైన, ప్రభుత్వంలో జరుగుతున్న తీరు పైన, ప్రభుత్వ పాలన పైనే ఆయన తీవ్ర విమర్శలు చేసిండు. ఎందుకంటే ప్రభుత్వంలో కొంతమంది అంటే పేదలకు 5 లక్షల ఇండ్లు ఇస్తేందుకు 500 కండిషన్లు పెట్టి ఇబ్బందులు పెడుతుర్రు. కానీ కొంతమంది ప్రభుత్వంలోని పెద్దలు లక్షల కోట్లు దోచుకుంటారని కూడా ఆయన స్పష్టంగా చెప్పిండు. అంతేకాదు, అంటే బయట పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీలోని ఇక్కడ సీనియర్ నాయకుడిని అనగదొక్కుతుర్రు, అవమానిస్తుర్రు, పెత్తనం చేస్తుర్రు, ఈ రాష్ట్రాన్ని ఆంధ్ర వల్ల చేతిలో పెడుతురు అని చెప్పేసి కూడా ఆయన ఆరోపణలు చేసిండు. అంటే ఈ ఆరోపణలు చిన్నవి కావు, ఎందుకంటే మామూలుగా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తాయంటే అవి పార్టీల పరంగా విభేదాలు ఉంటాయి కాబట్టి ఆ పరంగా వ్యాఖ్యలు చేసి అనుకోవచ్చు. కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేనే, ఒక సీనియర్ నేత, పలు జిల్లాల్లో ప్రభావం చూపించగలిగే నేత అలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది కొంత సంచలనంగా మారింది. ఇలాంటి సమయంలో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి చేసిన తర్వాత నిన్న మాట్లాడినప్పటికీ ఈరోజు కాస్త వివరణ ఇవ్వచ్చు. అంటే తను ఏదన్నా అనుకున్నప్పుడు లేదు నా ఉద్దేశం అది కాదని చెప్పొచ్చు, కానీ ఈరోజు కూడా అవే వ్యాఖ్యలు వాటిని సమర్థించుకుంటూనే చెప్పిండు. అంటే రాజగోపాల్ రెడ్డికి ఆయనపై ఆయనకు ఎంత నమ్మకం అని చెప్పుకోవాలనో, ధైర్యం అని చెప్పుకోవాలనో స్పష్టమవుతుంది. ఎందుకంటే మనం చూసుకుంటే ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 3 జిల్లాల్లో కూడా దాదాపు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన మునుగోడు గెలవడంతో పాటు ఆయనకు సంబంధించి ఆ జిల్లాలో ఉన్న ఒక 3-4 నియోజకవర్గాల్లో స్వయంగా ప్రచారం చేసి ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కీలకంగా కూడా మారిండు. అంటే ఆయన క్యాడర్ అన్ని జిల్లాల్లో కూడా ఉంది. అంతేకాదు, భువనగిరి పార్లమెంటు విషయానికి వచ్చినప్పుడు ఆ సమయంలో ఇన్ఛార్జిగా, అంటే నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా రాజగోపాల్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఆ భువనగిరి పార్లమెంట్ గెలిపిస్తే మీకు మంత్రి పదవికి ఇంకా లైన్ క్లియర్ అయినట్టు అని చెప్పేసి ఒక హామీ ఇచ్చిందని చెప్పి కూడా ఆయన రాజగోపాల్ రెడ్డి చెప్పిండు. ఆ సమయంలో కూడా ఆయన గట్టి పోటీ ఇచ్చి అక్కడ భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కూడా కీలకంగా మారిండు. ఎందుకంటే గతంలో ఆయన అదే భువనగిరి
పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి ఎంపీగా పనిచేశారు. దీంతో అన్ని నియోజకవర్గాలు భువనగిరి పరిధిలకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల్లో ఆయనకు బలమైన క్యాడర్ ఉంది. కాబట్టి ఆ బలమైన నేతపై ఇప్పుడు చర్యలు తీసుకుంటే ఈ కొన్ని జిల్లాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాలపై తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం కూడా స్పష్టంగా ఉంది. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్కి సంబంధించి ఆయన చాలా వరకు, ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు చాలామంది చెప్తారు ఆర్థిక సహాయం చేయడంలో ఆయన ముందుంటారు, తనకు తోచిన సహాయం చేస్తారు, అది ప్రభుత్వ పరంగా కాకపోయినా తన సొంత వ్యక్తిగతంగానైనా ఆదుకుంటారని చెప్పేసి ఆ నియోజకవర్గంలో ఆయన పనిచేసే నియోజకవర్గాల్లో ఒక పేరైతే ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు ఆ క్యాడర్ ఉన్నప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఆయనపై ఏం చర్యలు తీసుకున్నా ఈ జిల్లాల్లో ఆయన వర్గం అంతా ఎదురు తిరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ప్రభావం చూపిస్తారు ఒక తమ నాయకుడి పైన పార్టీ చర్యలు తీసుకుంటున్నప్పుడు. ఎందుకంటే వాస్తవంగా ప్రభుత్వంలో అదే జరుగుతుందన్న ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, సొంత పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి బయటికి చెప్పినప్పటికీ చాలామంది లోపల మదన పడిపోతున్నారు. ఇప్పుడు ఈయన చేసిన వ్యాఖ్యలే ఈయన బయటికి చెప్పిండు రాజగోపాల్ రెడ్డి, కానీ చెప్పకుండా చాలామంది లోపల మదనపడిపోతున్నారు. ఎందుకంటే బయటకు చెప్పగలేరు, ఎందుకంటే పార్టీ పరంగా చెప్పుకుంటే మన ప్రభుత్వ పరువే పోతుంది, పార్టీ పరువే పోతుంది, ఒకవేళ యాక్షన్ తీసుకుంటే మళ్ళీ ఎందుకు వచ్చినా బాధలే అని చెప్పేసి కొంతమంది చెప్పాలంటే సైలెంట్గా మూసుకొని కూర్చుంటారు. కానీ ఈయన బయటికి చెప్పిండు, ఎందుకంటే ఆయనకు కెపాసిటీ ఉంది, భయపడేది లేదు కాబట్టి ఆయన చెప్పుకుండు. సో ఈ చెప్పింది కాబట్టే ఆయనకు అంత ధైర్యం ఉంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనపై చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేస్తుంది, వేయాల్సే వస్తుంది ఖచ్చితంగా. అందుకే గతంలో కూడా చాలా సీరియస్ అయ్యారు, అప్పుడు చేసినప్పుడు కూడా వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా చాలా సీరియస్ అయ్యారు. ఆయనపై మేము చర్యలు తీసుకుంటాం, దీన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని కూడా చెప్పాడు. కానీ ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఇప్పుడు కూడా సేమ్ ఆయనపై చర్యలు తీసుకోవాలంటే రాష్ట్ర పార్టీ నేతలే కాదు, ఢిల్లీలో ఉన్న పార్టీ పెద్దలు కూడా ఒకంత ఆలోచన చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయనకు ఢిల్లీలో రాహుల్ గాంధీతో కూడా కొంత పరిచయాలు ఉన్నట్టు కూడా మనకు తెలుసు. అప్పుడు ఆ రోజు ఎప్పుడైతే ఆయన బీజేపీ పార్టీలో 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ చేరినప్పటికీ మళ్ళీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తప్పుడు ఆయన ఢిల్లీ పెద్దలే ఆయన సంప్రదించారు. ఇక రాష్ట్ర నాయకులతో పాటు ఢిల్లీ పెద్దలు కూడా వచ్చి ఆయనకు ఒక ప్రామిస్ చేశారు. అంటే ఒక చిన్న నాయకుడు అయితే ఢిల్లీ స్థాయి నేతలు ఎందుకు వస్తారు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. సో అందుకే ఆయనపై చర్యలు తీసుకోవాలంటే కాస్త కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాల్సిందే. ఓ రకంగా చెప్పాలంటే ఆ దమ్ము కాంగ్రెస్ పార్టీకి లేదనే మనం అర్థం చేసుకోవాలి. ఇది స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఎందుకంటే చెప్పాం కదా మనం, కొన్ని నియోజకవర్గాల్లో ఆయన ప్రభావం ఉంటుంది, అంత రిస్క్ ఈ టైంలో చేయదు. ఒకటి. రెండేది ఏంటంటే ఆయన ఈరోజు మాట్లాడిన మాటలు కావచ్చు, నిన్న మాట్లాడిన మాటలు కావచ్చు, గతంలో మాట్లాడిన మాటలు కూడా కావచ్చు, ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ కోసం మాట్లాడినట్టుగానే ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఆయన చెప్పిన దాని ప్రకారం కొంతమంది ఇతర పార్టీల నుంచి ఈ పార్టీలోకి వచ్చి పెద్ద పదవుల్లో ఉండి ఈ సీనియర్ నాయకుడిని అణగదొక్కే ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఆయన చెప్పిన వ్యాఖ్యలు. అది చాలామంది సొంత పార్టీ వాళ్ళే చాలామంది చెప్పారు. కొంతమంది మీడియా ముందుకు వచ్చి చెప్పారు, కొంతమంది చిట్చాట్లో చెప్పారు, కొంత లీకులు ఇచ్చారు. అది వాస్తవం. అది ఇటు మరోవైపు ప్రతిపక్షాలు కూడా అవే ఆరోపణలు చేస్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర చేతిలో మోచేతి నీళ్ళు తాగుతుంది అన్న స్టైల్లో ఉన్నప్పుడు అది కూడా వాస్తవమే అని చెప్పేసి అందరికీ తెలుసు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఒక ఆరోపణలు వినపడుతున్నాయి. ఏంటంటే చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి, ఆ రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి చంద్రబాబుకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పేసి చాలా వరకు తెలుసు. అందుకే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రిటైర్డ్ అధికారులనే తెలంగాణ తీసుకొచ్చి ప్రభుత్వ సలహాదారులుగా పెట్టుకురు. మనకి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో కొట్లాడుతున్నామో వాళ్ళనే నీటిపారుదల రంగానికి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చుకొని ఇక్కడ ప్రభుత్వ సలహాదారులు పెట్టుకోరు. మరోవైపు ఇప్పుడు నీళ్ళ విషయానికి వచ్చినప్పుడు నీళ్లు మన కాళేశ్వరం నుంచి నీళ్ళని వృధాగా కిందికి వెళ్ళిపోతున్నాయి, అంటే మనం వాడుకోవట్లేము, ఆ నీళ్ళన్నీ కూడా అట్టే పోతున్నాయి. దాన్ని ఎత్తిపోసే అవకాశం ఉన్న ఎత్తిపోయటైన ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎందుకు అని అంటే బనకచెర్ల ప్రాజెక్ట్ కోసం కావచ్చు, అటు ఇష్టపెడుతున్న నీళ్ళు అటు ఏపీకే తరలిస్తున్నారు, దీంతో అక్కడ ఏపీ వాళ్ళని నీళ్ళు ఎత్తిపోసుకుంటారు అని చెప్పేసి కూడా మనకు తెలుసు. ఇలా అంటే అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ అన్ని కోణాలు చూసినప్పుడు రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటల్లో ఎలాంటి తప్పు లేదని చెప్పేసి అధిష్టానం కూడా భావించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలామంది కొంతమంది లేఖలు కూడా రాశారు, పార్టీ పరంగా కొంతమంది లేఖలు రాయడం ఈ ఆరోపణలు. ఎందుకంటే అధిష్టానం కూడా ఇక్కడ రాష్ట్రంలో ఏం జరుగుతుందని కూడా చూస్తుంది. గతంలో చూసినప్పుడు ఇక్కడ మన ప్రస్తుత ఏఐసిసి ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ కూడా పార్టీ పరంగా ఆమె ప్రభుత్వంలో జరుగుతున్న కొన్ని విషయాలని
రాహుల్ గాంధీకి చేరవేసింది అని చెప్పి కూడా గతంలో వార్తలు వచ్చినాయి. అంటే ఇక్కడ సరిగ్గా ఏం జరుగుతుంది, ప్రభుత్వ పాలన ఎలా ఉంది, ప్రజల కోసం పనిచేస్తుందా, పక్క రాష్ట్రం కోసం పనిచేస్తుందా, ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందా, లేకపోతే ఆదరణ ఉందా అన్న దానిపై ఆమె ఎప్పటికప్పుడు రిపోర్ట్లు సిద్ధం చేసి ఇస్తుందన్న విషయం కూడా మనకు తెలిసిందే. అయితే ఈమె ప్రభుత్వానికి అంటే ప్రభుత్వంలో జరుగుతున్న కొన్ని విషయాలని అప్పుడు ప్రతిసారి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంబంధించిన విషయాలని ప్రతిసారి రాహుల్ గాంధీ చేరవేస్తుంది కాబట్టే ఇటీవల ఆమె రాజ్యసభ సభ్యురాలు నామినేట్ చేసినప్పుడు ఆమెపై తెలంగాణలో నమోదైన కేసు విషయాల్ని బయట పెట్టకుండా కాంగ్రెస్ నాయకులు కొంతమంది కుట్ర చేసిరని చెప్పేసి కూడా మన వార్తలు విన్నాం, చూసాం. దానికి కారణంగా ఆమె రాజ్యసభ సభ్యురాలుగా అనర్హతకు గురైపోయింది. నామినేషన్లోనే తిరస్కరణకు గురైపోయింది ఆమె నామినేషన్. సో ఇదంతా ఈ పరిణామాలు జరుగుతున్నప్పుడు రాజగోపాల్ రెడ్డిపై ఇప్పుడు ఎలా చర్యలు తీసుకుంటారు? ఇంకో రకంగా చెప్పాలంటే వచ్చే ఎలక్షన్స్ వరకు అంటే మన రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకల్లా ఎన్నికలు ముగిసిన తర్వాతనైనా ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వంలో కీలక నేతలుగా ఉన్నారో దాదాపు సగం మంది పైగా ముఖ్య నేతలు అనుకున్న వాళ్ళంతా కూడా పార్టీ వీడే అవకాశాలు ఉన్నట్లు కూడా మనం కొన్ని వార్తలు విన్నాం, ప్రచారం జరిగింది, గుసగుసలు వినిపించాయి. సో ఇవన్నీ నేపథ్యంలో ఒక కాంగ్రెస్ నాయకుడిగా, ఎందుకంటే ఆయన నికారస్గా మొదటి నుంచి ఉన్నాడు, ఒకసారి కొంత అలిగిపోయింది తప్ప దాంట్లో ఏం లేకుండా వచ్చిండు, మళ్ళీ వీళ్ళు తీసుకొచ్చారు. అలాంటప్పుడు అలాంటి కాంగ్రెస్ నాయకుడిపై చర్యలు తీసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంటుంది. కాబట్టి నిజంగా చెప్పాలంటే ఆ దమ్ము ధైర్యం కాంగ్రెస్ పార్టీకి లేదు. రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకునే దమ్ము ధైర్యం ఆ కాంగ్రెస్ పార్టీకి లేదనే స్పష్టంగా అర్థమైపోతుంది. ఎందుకంటే తీసుకునే ఒకవేళ చర్యలు ఉంటే ఇప్పటికే తీసుకున్నాం, సో ఇప్పటికీ తీసుకోలేదు, ఎప్పటికీ తీసుకునే మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. సో అలాంటి నేతలు కోల్పోవడం ఆ పార్టీ కూడా ఇష్టం ఉండదు కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకోకుండా అలాగే ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చు. చూడాలి మరి 1-2 రోజుల్లో మహేష్ గౌడ్ గారు చెప్పినట్టు క్రమశిక్షణ చర్యల కింద ఆయనకు నోటీసులు ఇస్తారా, నోటీసులు ఇస్తే ఆయన ఎలా రిప్లై ఇస్తాడు, ఆ రిప్లైకి మరి వీళ్ళు ఏం చేస్తారని చెప్పేసి చూడాలి. కానీ ఒక రకంగా చెప్పాలంటే నోటీసులే ఇవ్వరు, ఒకవేళ ఇచ్చినా రాజగోపాల్ రెడ్డి రిప్లై ఇచ్చినా ఆయన ఇచ్చిన రిప్లైకి సాటిస్ఫై అవుతారు తప్ప ఆయనపై ఇంకా పై స్థాయికి వెళ్ళి, ఎందుకంటే అందరికీ ఒక న్యాయం చెప్పుకోవడం కోసమైనా ఆయనకు ఒక షోకాజ్ నోటీస్ జారీ చేస్తే చేయొచ్చు, దాదాపు చేయదు, ఒకవేళ చేస్తే చేయొచ్చు, దానికి ఆయన సమాధానం కూడా చెప్పకపోవచ్చు. ఒకవేళ సరే మొహమాటానికో కావచ్చు, మనం ఎందుకు లేదు దీన్ని అనుకుంటే ఒకవేళ నోటీసులో ఆయన ఏదైనా వివరణ ఇస్తే ఆ వివరణకే ఇక్కడ ఉన్న పార్టీ నేతలు సాటిస్ఫై అయిపోయి ఆయన మాకు వివరణ ఇచ్చిండు, మేము పార్టీ పరంగా ఆయన చెప్పినాం, ఇక ఈ సమాప్తం ఇక్కడితోనే ఈ స్టోరీ అయిపోయింది, మేము మళ్ళా అంతా ఒకటే, ఏదో జరిగిపోయిందని చెప్పేసి ఏ మాటలు మాట్లాడుకుంటూ ఇక ఈ ఇష్యూని మళ్ళీ పక్కకు పెట్టేశారు. మరి చూడాలి ఏం జరుగుద్ది. నిజంగానే రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఆ దమ్ము ధైర్యం దానికి ఉందా, లేకపోతే ఎప్పటిలాగే ఇప్పుడు కొద్ది రోజులు మన సైలెంట్గా ఉన్న రాజగోపాల్ రెడ్డి మళ్ళీ ఎలా రియాక్ట్ అవుతారని చూడాల్సిన అవసరం అయితే ఉంది.